నమస్కారం అండి. నేను టీవీ 9 జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని. ఇప్పుడు కొన్ని జగలో మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కౌన్సిలరు గెలిచినాక ఒక మాట మాట్లాడుతున్నారు, గెలిచినాక ఒక మాట మాట్లాడుతున్నారండి. గెలవక ముందు మీడియా మిత్రులకు సపోర్ట్ తీసుకున్నారు, మీడియా మిత్రులకు వాడుకొని ఇసిపెట్టేశారు. గెలిచినాక మీడియా మిత్రులతోటి రౌడీజంగా చేస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, ఎంఐఎం పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మీడియా మిత్రులతోటి దయాభిక్షతోటి వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. మీడియా మిత్రులకు అండగా తీసుకొని, మీడియా మిత్రుల సపోర్ట్ తీసుకొని ఈరోజు గెలిచారు. గెలిచినాక ఒక మీడియా మిత్రుడు ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు మర్యాద ఇస్తలేరు, వాళ్ళకు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇది పద్ధతిన కౌన్సిలర్లకు? అంటే గెలవకముందు ఒక మాట్లాడలేరు, గెలిచినాక ఒక మాట్లాడుతున్నారు. అసలు ఒక మీడియా మిత్రుడు పోతే మర్యాదలే కదా, అడ్డం మాట్లాడుతున్నారు. ఇది పద్ధతిన? జిల్లా కలెక్టర్ గారికి నేను అడుగుతున్నాను, ఎవరైతే కౌన్సిలర్స్, ఏ పార్టీ కౌన్సిలర్ అయినా సరే మీడియా మిత్రులకు ఇన్సల్ట్ చేయగలుగుతాడా? ఎవరైనా మీడియా మిత్రుడు ఒకని బానుసులా, ఒకని జీతగాళ్ళ? ప్రతి ఒక్క పార్టీ కౌన్సిలర్స్ ప్రజల జీతగాళ్ళు, ప్రజల జీతాలు ఇస్తున్నారు. కౌన్సిలర్లకు, విలేజ్ సర్పంచ్లకు కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకు కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ఒక ఎంపీకి కూడా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. చీఫ్ మినిస్టర్కైనా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు, కనుకనే వీళ్ళకు భయం ఉంటుంది. నేను ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అయినా సరే, ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయినా సరే, బీజేపీ పార్టీ కౌన్సిలర్ అయినా సరే, ఎంతమంది అయితే గెలిచారో మన డిస్టిక్లో అన్ని కౌన్సిలర్ ఇంటికి పోతున్నాను. ఏ కౌన్సిలర్ ఎలా సమాధానం ఇస్తారు దాన్ని కనుక్కుంటున్నాను నేను. మరి ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు? మరి మీడియా మిత్రులకు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు? మీడియా మిత్రుల మీద రౌడీజం చేస్తున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఉన్నారండి దీంట్లో. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా మా ఘోరంగా రౌడీజం చేస్తున్నారు మీడియా వాళ్ళ మీద. ఇది తప్పు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఏ రిపోర్టర్ మీద కూడా ఒక కౌన్సిలర్ రౌడీజం చేస్తే అతని మీద చర్యలు తీసుకొని వాళ్ళ కౌన్సిలర్ పదవిని సస్పెండ్ చేయాలని నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేస్తున్నాను. కౌన్సిలర్ ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్ మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్ మీడియా మిత్రులకు రారాబీరా మాట్లాడతారా? ఆఫ్టర్ ఆల్ ఒక కౌన్సిలర్, వాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ ఒక పార్టీ క్యాండిడేట్ అయినా కానీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడ్డారు కదా కొంతమంది వాళ్ళు క్యాండిడేట్ ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిగా వాళ్ళు వర్క్ చేయలేకపోతే తీసేస్తే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డారు. పైసలు చేసిర్రో, పైసలు ఎట్లా చేసిర్రో కానీ గెలిచారు. కానీ మహాఘోరంగా పైసలు పంచి వాళ్ళు గెలిచారు. గెలిచినా కానీ సంతోషం. ఒక మీడియా మిత్రుడు, ఒక రిపోర్టరు కౌన్సిలర్ ఇంటికి పోతే రారాబీరా మాట్లాడతారా? కౌన్సిలర్ ఎవరిచ్చారు అధికారం? నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఏ కౌన్సిలర్ అయినా కానీ మీడియా మిత్రుడికి ఇన్సల్ట్ చేస్తే
అది బాగా ఉండదు. మీడియా మిత్రుడు దయతోటి, మీడియా మిత్రుడు వాళ్ళ దయతోటి, వాళ్ళ భిక్షతోటి ఈరోజు కౌన్సిలర్స్ గెలిచారు. ప్రతి ఒక్క కౌన్సిలర్లకు ఒక జర్నలిస్టు సపోర్ట్ చేశారు, ఒక మీడియా మిత్రుడు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి మీడియా మిత్రులకు ఎందుకు ఇన్సల్ట్ చేశారు? దానికి ఆన్సర్ ఇవ్వాలి. నేను ప్రతి ఒక్క ఎంతమంది అయితే గెలిచారో ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఎలా సమాధానం ఇయ్యారు చూద్దాము. అంటే ఒక కౌన్సిలర్ ఉండి వాళ్ళు తప్పు చేస్తేనే మీడియా మిత్రుడు అడిగితే సమాధానం ఇయ్యరు. ఒకవేళ కరెక్ట్ కౌన్సిలర్ ఉంటే మీడియా మిత్రుడు ఏది అడిగినా కానీ దానికి ఆన్సర్ ఇవ్వాలి. లేకపోతే మీడియా మిత్రుడు అడిగింది సమాధానం ఇవ్వలేకపోతే అంటే ఆ కౌన్సిలర్ తప్పు చేసిన వాడే, తప్పు చేసిన వాడే. అతని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను. అసలు కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి. ఆమె సర్పంచ్ పది నుంచి సస్పెండ్ చేయాలి. కొంతమంది బాధ్యతలే ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు కూడా చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కౌన్సిలర్ తప్పు చేసి గెలిచాడని కొన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆధారాలు బట్టి మాట్లాడుతున్నాను. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక ఏరియాకు పోతే ఈ ఏరియాకు రావద్దని చెప్తున్నా. ఏమనయ్యా జాగిర్రా ఏరియా? ఒక మీడియా మిత్రుడు రావద్దా? ప్రజలకు అడగద్దా? ప్రజలు అడిగింది వార్తలు పెట్టద్దా? అంటే ప్రజలకు అడగద్దని చెప్తున్నారు. ఎవరు? ఇండిపెండెంట్ క్యాండిడేట్లు. ఒక పార్టీ క్యాండిడేట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయినా సరే అంతే. అవునండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంతే. క్యాండిడేట్ ఇంటికి పోవద్దట, క్యాండిడేట్లతోటి మాట్లాడొద్దట. వాళ్ళు చెప్తున్నారు క్యాండిడేట్ తోటి మాట్లాడదట. మరి క్యాండిడేట్ తోటి మాట్లాడకపోతే ఎవరితోటి మాట్లాడాలి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. మరి క్యాండిడేట్లతో మాట్లాడదా? ఒక మీడియా వాళ్ళు క్యాండిడేట్లకు సపోర్ట్ చేశారు కదా, ప్రతి ఒక్కసారి వార్తలు పెట్టారు కదా. మరి మీడియా మిత్రులు పోయి అడగద్దా? క్యాండిడేట్లకు మాట్లాడొద్దట. మరి ఎవరితోటి మాట్లాడాలి? గాడిదలతోటి మాట్లాడాలా? సిగ్గున్నదా అసలు కౌన్సిలర్లకు? ఇలా మాట్లాడతారా మీడియా వాళ్ళతోటి? ఇది పద్ధతేనా? ఎవరైతే కౌన్సిలర్ మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తున్నారో జిల్లా కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేస్తున్నాను. వాళ్ళ మీద చర్యలు తీసుకొని సర్పంచ్ పదవిని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నా సెల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నా సెల్ నెంబర్ నోటెడ్ చేసుకోవచ్చు. ఎవరు ఏ సర్పంచ్ రౌడీజం చేసినా కానీ, ఏ పార్టీ ఓడైనా సరే, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా సరే, ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ రౌడీజం చేస్తే విలేజ్లలో కానీ ఎవరైనా సర్పంచ్లు కానీ కౌన్సిలర్స్లు కానీ ఒకవేళ ప్రజల మీద రౌడీజం చేస్తూ ఉంటే నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, నాకు తెలియచేయాలి. నా నంబర్ కూడా నోటెడ్ చేసుకోవచ్చు. 8862474666 నా ఇది వాట్సాప్ నంబర్. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు నా నంబర్ కూడా ఇస్తున్నాను, నోటెడ్ చేసుకోండి. ఏ కౌన్సిలర్స్లకు భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఒక దేవునికి భయపడాలి. తప్పు చేసిన వాడు భయపడుతున్నారు, తప్పు చేయని వాడు ఎవరికి భయపడే. ఈ చాంద్ పాషా యమని అయ్యకు కూడా భయపడడు. ఏ కౌన్సిలర్ తప్పు చేసినా కానీ అది నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఫిర్యాదు చేస్తాను. అతని మీద చర్యలు తీసుకొని ఆ కౌన్సిలర్ మీద చర్యలు తీసుకొని కౌన్సిలర్ పదవికి అతనికి సస్పెండ్ చేయాలని కూడా ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు, నేను ఆరోపిస్తున్నాను.